ఆఫీస్ పనులు ఆఫీస్లోనే, మిగతా సమయం అంతా మీ వ్యక్తిగతమే. ఆఫీస్ టైం ముగిశాక వర్కుకు సంబంధించిన కాల్స్, ఈమెయిల్స్, మెసేజ్ లేదా వీడియో కాన్ఫరెన్స్లకు స్పందించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బడా కార్పొరేట్ కంపెనీ రూల్స్ కాదు. ప్రైవేట్ ఉద్యోగుల కోసం కేరళ ప్రభుత్వం తీసుకురానున్న రూల్ ఇది. దీని పేరే రైట్ టు డిస్కనెక్ట్ బిల్. ఉద్యోగుల వర్క్ లైఫ్ ను బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో కేరళ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. దీనివల్ల ఉద్యోగులు ఆఫీస్ తర్వాత తమ వ్యక్తిగత జీవితానికి క్వాలిటీ టైం కేటాయిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు చట్టంగా మారితే దేశంలోనే ఇలాంటి నిబంధనను తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రంగా కేరళ నిలవనుంది. ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేయడానికి కూడా కేరళ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉద్యోగులు ఈ హక్కును వినియోగించుకుంటే కంపెనీలు ఉద్యోగం నుంచి తొలగించడం, పదోన్నతి తగ్గించడం వంటి చర్యలు తీసుకోకూడదనే నిబంధనను పెట్టనుంది. ఈ చట్టం అమలులో ఏమైనా సమస్యలు, ఫిర్యాదులు వస్తే పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ గ్రీవెన్స్ రీడ్రెసల్ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఇప్పటికే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చట్టాలను అమలు చేశాయి. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, బెల్జియం దేశాల్లో ఈ చట్టం ఇప్పటికే అమల్లో ఉంది.